హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను స్వాములు వస్తారు కదా, అందుకని ఇల్లంతా కొంచెం క్లీన్ చేశాను. ఆ తర్వాత మార్నింగే లేచాను అన్నమాట. వాకిట్లో ముగ్గేసేసి మంచిగా అన్ని పనులు చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ ఎక్కువ శాతం చేశాను అన్నమాట ఈరోజు. ఈ ముగ్గు అయితే ఇది బిగ్ బాస్కెట్లో తెప్పించాను అన్నమాట. ఇట్లా ముగ్గు వేసేది అంటే ముగ్గు మనం వేసేటప్పుడు మనకు వచ్చేసి పిల్లలకైతే చాక్ పీస్తోనే వచ్చనమాట. అలా వేయడం చేతరాదు, అందుకని ఇది చూద్దాము, ట్రై చేద్దామని తెప్పించాను అనమాట. దాంట్లో ముగ్గు వేసి ఇలా వేస్తుంటే అంతా పడిపోతుందన్నమాట. కాకపోతే కేర్ఫుల్గా చేస్తే నీట్గా వస్తుందేమో. ఇప్పుడు నేను అదే వేస్తున్నాను, అందుకని ఒక క్లిప్పింగ్ తీసాను అనమాట. మీషోలో, జెప్టోలో ఇట్లాంటి వాటి అన్నిట్లో ఇది బాగున్నాయి ఇట్లాంటివి. చూసారా, దాంట్లో ముగ్గు పోసేసి ఇలా రౌండ్ అప్ ఇట్లా తిప్పుకుంటూ వస్తే అంటే మనం ఏది ముగ్గు వేస్తున్నామో అలా అన్నమాట. అది బాగా పడుతుంది. అది నాకైతే రాలేదు, నాకు చేత్తోనే బాగా వచ్చేస్తుంది. సరే అని ఇంకా బిగిన్ చేశా కదా అని దాంతోనే కాస్త అలా అలా వేసేసాను అనమాట. అయితే పెద్ద చుక్కలు పెట్టి అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేనండి. నేను నార్మల్గా అయితే రోజు ఇంటి ముందు ఇట్లా చిన్న చిన్నవి వేసేస్తూ ఉంటాను. చూసారా ఎలా పడుతుందో, ఎక్కువ పడిపోతుంది, లేకపోతే ఇలా సైడ్కి తిప్పితే సన్నగా వస్తుంది అన్నమాట. అట్లా ఉంది. ఇది 4 లైన్స్ బాగుంటుందని ఇప్పుడు అందరు చూపిస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాము అనేసి తెప్పించాను. నాకేం వర్కౌట్ అవ్వలేదు, నా చేత్తో వేస్తేనే బాగుంటుంది అనిపించింది. కాస్త చేత్తో కాసేపు దాంతో అట్లా ఏదో అలా అలా ముగ్గు వేసేసాను. ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఆ చుక్కలు ముగ్గులు వేసి ఇలా మెలికలు తిప్పే ముగ్గులు అస్సలు రావండి, నాకు ఇష్టం ఉండదు. నాకు కళ్ళు తిరిగినట్టుంటాయి ఆ ముగ్గు వేసేటప్పటికి, అందుకని చాలా వరకు నేను వెయ్యను. చూసారా, నాకు వచ్చిన ముగ్గు వేసేస్తున్నాను, ఎందుకంటే దాంతో వేద్దాం అనుకున్నా కదా 4 లైన్స్. సరే అని నేను ఇలా ట్రై చేశాను అన్నమాట. ముగ్గు వేసాక కాఫీ తాగేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసేసాను అన్నమాట. అంటే మనం అనుకుంటాం కానీ ఇంట్లో పనులని చాలా పనులు ఉంటాయండి, మనకు తెలియకుండానే. ఏదో టిఫిన్ చేయడమే కదా, వంట చేయడమే కదా అనుకుంటాం, కానీ తెలియకుండా చాలా పనులు చేస్తాం. ఎంత వర్కౌట్ చేస్తామో మనకే తెలియదు. అంటే ఈ ముగ్గుని చాలా విధాలుగా వేయచ్చు. నాకు చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం దాంతో వేసి విసుకొచ్చిందని, అందుకని ఇలా ఇంకా ఇలా వేసేసాను. ఈ ముగ్గు కూడా వీళ్ళు బిగ్ బాస్కెట్లో తెప్పించారనమాట. అది బియ్య పిండిలాగా ఉంది, సరిగ్గా పడట్లేదు. మామూలుగా మనం ముగ్గు కొంటే వచ్చే ముగ్గు పిండి వేరు, ఈ పిండి వేరు అనమాట. సరే అని ఏదో వేసేసాను. చూసారా, అలా ఇంటి ముందు మనం తులసమ్మల ముందు ముగ్గు వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇక్కడ రోజు దీపం పెట్టుకుంటాం కాబట్టి ఇలా ముగ్గు వేసేస్తాను. కొంచెం పెద్దగా మంచిగానే వేస్తాను. ఈరోజు అటు ఇటు అయిందన్నమాట. అంటే మనం చేసేది పని ఎప్పుడు అదే చేస్తే బాగుంటుంది, వేరే వాళ్ళని చూసి చేస్తే అదేదో అంటారు కదా సామెత, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అలా అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను కాఫీ తాగేస్తున్నాను. ఒక్క గ్లాసు కాఫీ అయితే తాగేస్తే మార్నింగ్ ఈవినింగ్ దాకా, అంటే మనం లంచ్ చేసేదాకా మనకు అంత ఓపిక ఉంటుందన్నమాట. అన్ని పనులు చేసేస్తాం. నాకైతే అంతేనండి, మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అలవాట్లేదు. నేను మా వారు మాత్రం కాఫీ తాగేస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ సోమలిద్దరూ ఎల్లున్నారు కాబట్టి నాకు ఒక్క గ్లాస్కి కాఫీ తాగేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లో పనులన్నీ అయిపోయాక లంచ్కి వాళ్ళు లేటుగా వస్తామన్నారు కదా నైటు, మళ్ళీ ఇప్పుడు వంట చేయడం ఎందుకని నైటే వంట చేద్దామనేసి నేనైతే అటుకులు ఉప్మా చేసుకొని, ఎందుకంటే మేమిద్దరం కూడా తినాలి కదా ఏదో ఒకటి, వాళ్ళు వచ్చేటప్పటికి ఓపికగా ఉండాలి కదా అని అటుకులు ఉప్మా అయితే చేసేసుకుంటున్నాము. ఈరోజు ఇల్లు క్లీనింగు, టేబుల్ క్లీనింగు అంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడేమో 1:30 అవుతుందన్నమాట. సరే ఆకలేస్తుంది కదా, ఏమి సింపుల్గా చేసుకునే ఐటెం ఏముందా అని చూస్తే ఉప్మా కన్నా బెటర్ అటుకులు ఉప్మా అనుకొని పోపు దినుసులు వేశాను. అటుకులు 1 కప్పు తీసుకున్నాను అనమాట. అవి కడిగి మంచిగా 2 టైమ్స్ కడిగేసి అలా ఉంచేసాను. ఇప్పుడు పోపు దినుసులు, పల్లీలు, నేను ప్రతి దాంట్లోకి పల్లీలు అనేది మటుకు వేస్తాను, ఎందుకంటే పల్లీలు స్పెషల్గా అయితే తినరు మా ఇంట్లో. ఇట్లా దేంట్లో వేసినా ఇష్టంగా తింటారనమాట. పల్లీ పొడి చేసిన పులిహోరలో,
చింతపండు పులిహోరలో, ఇట్లా అటుకులు ఉప్మాలో, ఇట్లాంటి వాటిల్లో పల్లీలు వేస్తాను. పుదీనా రైస్లో అలాంటి వాటిల్లో కొంచెం క్రిస్పీగా ఉంటే పైనే చల్లించాను అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో అయితే నేను పచ్చిమిర్చి చాలా వేసేస్తున్నాను. ఎందుకంటే పులిహోర టైప్లో వేసేసుకున్నాం అనుకోండి, పులిహోర పోపు వేసుకొని అటుకులు వేసుకుంటే బాగుంటుంది. అంటే లెమన్ ఏం లేదు, సరే నేను కొంచెం చింతపండు నానబెట్టాను సాంబార్కని, దాంట్లో ఒక రవ్వ కొంచెం జ్యూస్ వేసాను అన్నమాట. ఎప్పుడు చింతపండు గుజ్జు చేస్తాను, ఇప్పుడు చేయకపోయేటప్పటికి నాకు ఇంత ఏదో చేతిలో ఏదో లేనట్టు అనిపిస్తుంది అన్నమాట. గుజ్జు చేసి అలా పక్కన ఉంచేస్తాను. ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ చింతపండు గుజ్జు వేసేసుకుంటూ ఉంటాను. చూసారా, చిన్న కప్పుడు అటుకులు తీసుకున్నాను. మా ఇద్దరికి వచ్చేస్తుందన్నమాట. ఇది ఫుల్గా లంచ్ తిన్నట్టు హెవీగా ఉంటుంది. మనం పల్లీలు అటుకులు అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి మంచిగా టేస్ట్గా కలర్ఫుల్గా ఉండేటట్టు చేసేసుకుంటాను అన్నమాట. ఎప్పుడు కూడా మంచిగా 2 times వాష్ చేసేసాను. ఆ తర్వాత నేను పోపు దినుసులు మంచిగా వేగిపోయిన తర్వాత, బాగా వేగిపోయాయి చూసారా, పల్లీలు అలా వేగితే క్రిస్పీగా ఉంటాయన్నమాట. మనకు తినేటప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చి, పల్లీలు, ఒక స్పూన్ అటుకులు కలిపి తిన్నప్పుడు చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, చూసేదానికి ఇంపుగా ఉంటుందన్నమాట. ఇంగువ, ఇంకా పులిహోర పోపు అన్నాక ఇంగువ కూడా. ఇంగువ మెయిన్, నేను చాలా ఇష్టంగా ఇంగువ ఎక్కువ వాడతాను అన్నమాట. ఆ ఇంగువ స్మెల్ వస్తే చాలా బాగుంటుంది. ఈసారి పెద్ద డబ్బా తెచ్చాను, 2 months దాకా బాగా వచ్చిందన్నమాట. వేగిపోయింది కదా, ఇప్పుడు మనం అటుకులు కొంచెం వాటర్ లేకుండా పిండి వేసేసుకుందాం. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేస్తాం కాబట్టి కొంచెం, అందుకని ఎక్కువ తడి లేకుండా వేసేసుకున్నామంటే మంచిగా ఉంటాయి. చాలా బాగుంటుంది. మనకు ఇట్లా ఉపవాసాలప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు కష్టపడకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. నాకు ఈ ఉప్మాల కన్నా బెటర్ అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా అటుకులు చేయడం చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ శాతం ఇట్లాగే చేస్తూ ఉంటాను. అసలు అటు సైడు మహారాష్ట్ర సైడ్ అంతా అసలు వాళ్ళ హోటల్స్లో రెసిపీస్ కూడా ఇవే కదా. బ్రేక్ఫాస్ట్, డిన్నరు పోహానే తింటారు కదా. చాలా హెల్దీగా ఉంటారనమాట. హెల్దీ టిఫిన్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. మంచిగా అలా పిండేసి వేసేసాను. ఆ తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు గుజ్జు వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. సింపుల్గా మనం చూసారా టేస్టీగా, ఇంట్రెస్టింగ్గా చేసేసుకున్నాం. ఇది ఈరోజు మా లంచ్ అన్నమాట. ఈవినింగ్ వంట చేస్తాను. అప్పుడు దాకా మనం పాలో కాఫీయో తాగి అలా ఉన్నామనుకోండి, మనకు నీరసం వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళకి మనం ఏమీ కనీసం సమాధానం కూడా చెప్పలేము. అందుకనేసి నేను ఇలా చేశానన్నమాట. ఇప్పుడు కొంచెం ఇది సాంబార్లో కానీ పెట్టి ఉంచాను. ఇది కొంచెం జ్యూస్ వేస్తున్నాను అంతే. అంత ఎక్కువ పులుపుగా లేదు, నార్మల్గా. ఎక్కువ చింతపండు పులుపు అయితే మా ఇంట్లో తినరండి, అందుకని ఎక్కువ నేను వేయను అన్నమాట. అలా చల్లేసాను. మరీ చప్పగా లేకుండా పులుపు, ఉప్పు, కారం అయితే ఎక్కువ వేసాను. చూసారు కదా, పచ్చిమిర్చి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. స్వాములు వచ్చాక ఇంకో వీడియో తీసి పెడతాను నేను. చూసారా, మంచిగా మిక్స్ చేసేస్తే ఇది పులిహోరనా, అటుకుల పులిహోరనా అని ఎవరికీ అర్థం కాదు, అంత బాగుంటుంది. అంటే ఒక 10-15 minutes సరిపోతుంది చేసుకోవడానికి. మనం అనుకోవడం వెంటనే చేసేసుకోవచ్చు అన్నమాట. అంత ఈజియెస్ట్ రెసిపీ ఇది. అటుకులు, మరమరాలు ఇంట్లో ఉంటే ఈజీగా మనం ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడు అన్నం లేకపోతే ఉప్మాలు, పూరీలు, చపాతీలు అనేవి కాకుండా ఇట్లాంటివి కూడా చిన్న చిన్న ఐటమ్స్ మన రెగ్యులర్గా ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే బాగుంటుందన్నమాట.
ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వ్ చేసేసుకుంటున్నాం మేము. చెప్పాను కదా, సింపుల్గా చేసేసుకున్నాం. ప్లేట్లో పెట్టేసుకొని టీవీ చూస్తూ రామాయణం ఎపిసోడ్స్ చూస్తూ హాట్స్టార్ ఇది ఓటీటీలో వస్తుంది రామాయణం, అది చూస్తూ మేము ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అన్నమాట. ఇదివరకు మహాభారతం చూసేవాళ్ళం, ఇప్పుడు రామాయణం వస్తుంది కదా ఓటీటీలో, సోనీలో వస్తుంది, అది పెట్టుకొని మేము చూసేస్తున్నాం అన్నమాట. రోజుకు 15-20 ఎపిసోడ్లు చూసేసి. చూసారా, ఇది చిన్న ప్లేటు, దీన్ని నిండా పెట్టేసుకున్నాం. కడుపు నిండా ఫుల్ అయిపోతుంది అన్నమాట, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. మీ ఎంతమంది చూస్తున్నారు మీలో? ఇది జెమినీలో వస్తుంది అనుకుంటాను రామాయణం, ఓటీటీలో సోనీలో వస్తుంది. సోనీలో చూస్తున్నాను అన్నమాట మేము, హిందీలోనే చూస్తున్నాం మేము. తెలుగులో అయితే జెమినీలో వస్తుంది. ఈ రామాయణం ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి నచ్చింది? మేమైతే ఇలా చూస్తూ తింటూ ఉన్నాము ఈరోజు. ఓకే.